హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ కలర్స్, చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. దీంతో పాటు మిర్రర్ షీట్స్, ఇంకా జెరీస్, ఫ్యూజింగ్ రోల్స్, ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మన దగ్గర ఉంటుందండి. జస్ట్ ఇది ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్టింగ్ తీసుకుంటారో వాళ్ళకు బేసిక్గా ఏమేమి రిక్వైర్మెంట్ అవసరం ఉంటుందో తెలియదు కదా, వాళ్ళకైతే మిర్రర్ షీట్స్, థ్రెడ్స్, జెరీస్, ఈ విధంగా కొన్ని ఐటమ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానిలో భాగంగానే ఎవరైనా కొత్తగా మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళకు బేసిక్ నీడ్స్ అంటే ఏమేమి అవసరమో తెలియదండి చాలా వరకు. సో మనం ఒక ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ కాదండి, దానికి కావాల్సిన బేసిక్ థ్రెడ్స్ అంటే ఏవైతే థ్రెడ్స్ ఉంటాయో థ్రెడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలామంది ఓన్లీ మిషన్ ఒకటి తీసుకుంటారు, దానికి సంబంధించిన జెరీస్ కానీ, థ్రెడ్స్ కానీ, కటర్స్ కానీ ఏవి తీసుకోవాలో ఏవి తీసుకోవద్దో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో అయితే చేశానండి. దానిలో వచ్చేసి మనం అరౌండ్ ఒక 20 షేడ్స్ అయినా మినిమం స్టార్టింగ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకు ఒక 20 షేడ్స్ అయినా థ్రెడ్స్ ఉంటే బెటర్. 10-20 లేకపోయినా అట్లీస్ట్ 10 ఉన్నా కూడా మనం ఆల్టర్నేట్గా బిజినెస్ అనేది ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటనేది యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు జెరీస్ వచ్చేసి 4 టైప్ ఆఫ్ జెరీస్ అండి. రెగ్యులర్గా ఎల్లో గోల్డ్, యాంటిక్ గోల్డ్, కాపర్ జెరీ అండ్ సిల్వర్, ఈ 4 అయితే ఖచ్చితంగా అవసరం అండి. వీటితో పాటు థ్రెడ్స్, ఇంకా ఇవి కాకుండా థ్రెడ్ కటర్ కూడా ఇంపార్టెంట్. థ్రెడ్ కటర్ అండ్ సీజర్స్ కూడా ఉంటే తీసుకోండి. ఇంకా దీంతో పాటు మనకు అడిషనల్గా ఏదైతే క్లాత్ ఉంటుందో అది నియర్ బై ఎక్కడ విజిట్ చేసినా దొరుకుతుంది. ఇంకా కుందన్స్ కూడా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దొరుకుతాయి కాబట్టి ఇవి మాత్రం ఇంపార్టెంట్. దీనికి ఇంకా ఏంటి అంటే బాబిన్స్ అండి. ఏదైతే చుట్టుకుంటామో వైండింగ్ బాబిన్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు వైండింగ్ బాబిన్ చేసుకోండి, లేదు యూజ్ అండ్ త్రో బాబిన్ వాడతాము అంటే యూజ్ అండ్ త్రో బాబిన్స్ అనేది వాడండి. ఇంకా వీటితో పాటు ఇంకా థ్రెడ్స్, జెరీస్, కుందన్స్ అయ్యాయి కదా, వీటితో పాటు ఇంకేమైనా నెట్ ప్యాటర్న్స్ అలాంటివి చేయాలని అనుకున్నట్టయితే వెంటనే నెట్ ప్యాటర్న్స్ చేయొద్దు. స్టార్టింగ్ సింపుల్ ప్యాటర్న్స్ లైక్ ఓన్లీ బ్యాక్, ఫ్రంట్ సింపుల్గా తొందరగా అయిపోయి ఉంటాయి కదా, అవి ఫస్ట్ మనం అనేది ట్రయల్ చేయాలి. అంటే డైరెక్ట్గా కస్టమర్స్ని తీసుకొని కస్టమర్స్ దాని మీద చేసుకోకుండా ఏదైతే మనం తీసుకుంటాం కదండి ఒక 10-20 థ్రెడ్స్, దానిలోనే మనం హాఫ్ పట్టు నార్మల్ క్వాలిటీ మన దగ్గరలో దొరుకుతుంది. సో 1 మీటర్ తీసుకొని దానిపైన ఒక 2-3 టైమ్స్ అనేది వర్క్ చేస్తే మనకు దాని మీద ఐడియా వస్తుంది ఎలా చేయాలి, ఏ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలి, ఎలా చేస్తే డిజైన్ బాగుంటుంది. సో ఆఫ్టర్ దట్ మీరు ఫర్దర్గా ఎక్కువ మెటీరియల్ తీసుకొని జెరీస్ కానీ, ఇంకా స్టోన్స్ కానీ, ఇంకేమైనా మెటీరియల్స్ కావాలనుకుంటే తీసుకొని మీరు వర్క్ అనేది మంచిగా ఎఫెక్టివ్గా, స్టోన్ వర్క్ కూడా మంచి ఎఫెక్టివ్గా ఇచ్చేసి మీ కస్టమర్స్కి అనేది సాటిస్ఫై చేయొచ్చు. సో ఇది అండి మన ఈరోజు వీడియో. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.